హలో అండి విజ్ఞాన్ గారు. లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్ మన విజయశాంతి గారు మన సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా రెబల్గా ఉంటారు. ఆమె తనదైన వ్యక్తిత్వం తనది. సినిమాల పరంగా కావచ్చు, రాజకీయాల పరంగా కావచ్చు, తను ఏదైతే నమ్మారో దాన్నే ముక్కుసూటిగా ప్రజలకు చెప్పడంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక ధైర్యశాలి అని అనుకోవచ్చు. ఒక మహిళ కొన్ని విషయాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చిందిలే ఒక భయం ఉంటుంది. బట్ విజయశాంతి గారు అది కాదు. అలాంటి విజయశాంతి గారికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. ఇబ్బందులు పెడుతున్నారంట. ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? యాక్చువల్గా ఏమైంది, విజయశాంతి గారి దగ్గరకు ఒక ప్రపోజల్ వచ్చింది. అఫ్ కోర్స్ అందరు సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చినట్టే ఈవిడ దగ్గర కూడా వచ్చింది. ఏంటి, మేడం 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 మీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ మేమే హ్యాండిల్ చేస్తాం. ఎంత వద్ది, ఫ్రీ, ఓకే, మీకేం లాభం అంటే విజయశాంతి గారిదే మేము చేస్తున్నామని బయట మార్కెట్లో చెప్పుకుంటే లోకల్ సర్పంచ్లు, కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు మాకు ఇస్తారండి. వాళ్ళవి కూడా ఎలక్షన్ టైం వస్తుంది కదా, కొంచెం మేము అలా లాభపడతాం. మీ పేరు చెప్పుకుంటే మాకు అదొక ఉపయోగం. మీవన్నీ మేము చేస్తాం, మీకేమేం కావాలి. మీరు ఎక్కడైనా సన్మానానికి వెళ్ళారనుకోండి, ఆ ఫుటేజ్ మాకు ఇవ్వండి. ఏదైనా మీటింగ్కి వెళ్తుంటే మాకు చెప్పండి, మేమే వస్తాం కెమెరాలు పట్టుకుని వెనకాల. మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా అయిందనుకోండి, మీ అభిప్రాయం చెప్పండి, మీ ఇంటికి వచ్చి కెమెరా పెడతాం. మీరు ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పుట్టినరోజులు అవి వచ్చినప్పుడు మీరు శుభాకాంక్షలు చెప్పండి. మీరు చెప్పాల్సి వీడియో ఇస్తే మేము పెడతాం, లేదంటే మీ తరఫున మేమే శుభాకాంక్షలు అని వేసేస్తాం. లేదు పండగ పబ్బా వచ్చిందనుకోండి, మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ మీ తరఫున పండగ శుభాకాంక్షలు మేము పోస్ట్ చేస్తాం. ఇందులో 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 అన్నిట్లో వేసేస్తాం. ఓకే, ఇదేదో బాగుంది. అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంచుతాం, మా పనే అది, పైగా ఫ్రీ. ఇది బాగుందిగా. కానీ అనేది ఆ తర్వాత అతను ఏం చేసేవాడు, ఓ పార్టీలో ఈవిడ ఇంతకుముందు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈ విజయశాంతి గారే మాకు ఇచ్చారని చెప్పి ఆ పార్టీకి చెందిన చిల్లా చితక లీడర్స్ అందరి హ్యాండిలింగ్లని తెచ్చుకున్నారు. ఎలక్షన్ టైంలో తలా ఇంత తిలాపాపం తలా పిడికెడు చిల్లర ఇచ్చారు. ప్రజెంట్ వాడి సంస్థ కొద్ద గొప్ప ఏదో ఇట్స్ ఓకే బాగానే ఉంది. విజయశాంతి గారు తర్వాత పార్టీ మారాడు. అయినప్పటికీ పాపం ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా మేడంకి సర్వీస్ అని చెప్పి వాడు అప్పుడప్పుడు అదోటి ఇదోటి వేసేవాడు. తర్వాత ఏమైంది, ఆవిడ సైలెంట్ అయింది. వీడికి వేయడానికి కూడా ఏమీ లేదు. ఎప్పుడో బర్త్డే శుభాకాంక్షలు, లేదో పండగ శుభాకాంక్షలు, మహా అయితే అప్పుడప్పుడు 2 ఫోటోలు. నిజమే కదా, అంతకుమించి ఆవిడ కూడా మాట్లాడట్లా, ఆవిడ సైలెంట్ గా ఉండింది. అప్పుడు సినిమా చేసింది, తర్వాత ఇంకో సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అంతే, సరిపోయింది. ఇంకా వీడికి వేయడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అనుకోకుండా ఏంటంటే మీనాక్షి గారు వచ్చిన తర్వాత ఈవిడికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఈమెకు మినిస్ట్రీ ఇస్తారంట, హోమ్ మినిస్టర్ని చేస్తారంట, అసలు ఇంకేదో చేస్తారంట, ఏవేవేవో అయిపోతుందంట. రాష్ట్రంలో మొత్తం ఒక పెద్ద ఇది జరిగిపోయింది, విజయశాంతి విజయశాంతి విజయశాంతి. అదైన వారానికే ఈవిడ అన్ని ఛానల్లో కనబడతా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించిన ప్రచారాలు కూడా చేస్తుంది. ప్రజెంట్ విజయశాంతి ట్రెండింగ్లో ఉంది. అండ్ నెక్స్ట్ టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తుంది, రియాలిటీ షోలోకి వెళ్తుంది. ఇవన్నీ అయినప్పుడు మరి సోషల్ మీడియా హ్యాండిలింగ్ కూడా బాగుండాలి కదా. ఈవిడేం చేసింది, ఈవిడకు తెలిసిన కొంతమందిని మేవన్నీ ఎవరు చేస్తున్నారు, మావి పలానా డీకే బోస్ అని వీడెవడో చేస్తున్నాడు. సరే అదే డీకే బోస్కి నాది కూడా ఇవ్వండి. ఇవ్వాలంటే మేడం మీ హ్యాండ్లింగ్లో పాస్పోర్ట్లు, ఈమెయిల్ ఐడీలు గత తాలూకా వాడి దగ్గర ఉంటాయి, తెచ్చి ఇవ్వండి. ఒరే గత తాలూకా కూడా ఇలా రా, నాకు సంబంధించింది అదేదో నీ దగ్గర ఉంది కదా, అది ఇస్తే వీళ్ళు దాన్ని డెవలప్ చేసి ఏదో చేస్తారంట. లేదు లేదు నేను క్రియేట్ చేసాను, అసలు మీకు అసలు అదేందో కూడా తెలియదు, నేను వచ్చి చెప్పి నీకు ఐడియా ఇచ్చి నేను క్రియేట్ చేశా, నేను ఎట్లా ఇస్తాను, నేను ఇయ్యా. ఒరే నాకు సంబంధించిందే కదా, నా గతవన్నీ అలా ఉన్నాయి, ఇప్పుడు ఆ ఫోన్లు గీన్లు అన్నీ మార్చా, నా దగ్గర ఉన్నట్టని నీకు ఇచ్చేసా, నువ్వు నా అకౌంట్లో నింపేసావు, ఆ ఫుటేజ్ గిటేజ్ అంతా నీ దగ్గరే ఉంది, నాకు ఇవ్వు. లేదు లేదా నాకు డబ్బులు ఎంత ఇవ్వాలి, ఇంత ఇవ్వు అంటే నువ్వు ఫ్రీ 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 అనొచ్చు నా దగ్గరకు వచ్చి కెమెరాలు పంపి. మరి ఇన్ని రోజులు నీకు ఇంత సర్వీస్ చేశా కదా, లేదా మరి నా దగ్గరే ఉంచు, ఇప్పుడు నువ్వు ఫేమస్ అయ్యావు నేనే చేస్తా. నువ్వెట్లా చేస్తావు, నువ్వు మరి వేరే పార్టీలో ఉన్నావు కదా, వాళ్ళందరూ నువ్వు వేరే పార్టీ వాళ్ళందరూ సర్వీస్ చేస్తా నాకు చేస్తే నా పార్టీలో నాకు బ్యాడ్ నేము. విజయశాంతి గారు కాంగ్రెస్లో ఉన్నా ఆవిడ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారంట, లేకపోతే బీజేపీ వాళ్ళు చేస్తున్నారంట, అంటే ఎలా ఉంటుంది? ఇక్కడే ఇవ్వాలి కదా. మాకు ఇక్కడ ఏంటంటే ఒక రూల్ రెగ్యులేషన్ ఉన్నాయి, మా కార్యకర్తలందరూ ఈయనే చేస్తున్నాడు, నాది కూడా ఈయనే చెయ్యాలి, నువ్వు ఇవ్వు నేను ఇవ్వను, నాకు డబ్బులు ఇస్తాను. ఎక్కువ మాట్లాడావనుకో, ఏరా ఏం మాట్లాడుతున్నావు, ఇస్తావా ఇవ్వవా, ఈవిడ
ఇదిగో నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో, నువ్వు కత్తిరించినవి మాత్రమే నేను పబ్లిష్ చేశానా, అన్కట్ వీడియోస్ నా దగ్గర బోల్డ్ ఉంటాయిగా, నువ్వు తలగొక్కునేవి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి టంగు స్లిప్ అయినవి, మేము ఎడిట్ చేయనివి, ఎడిట్ చేసిన తర్వాత నాన్ ఎడిటెడ్ వెర్షన్స్, ఇట్లాంటి ఏవేవో ఉంటాయి, నీకు డ్యామేజ్ అయ్యేవన్నీ స్ట్రక్ ఏదైతే ఉందో అదన్నీ వదిలేస్తాను నేను నీ దాంట్లో. తప్పు కదా, నీకు ఎంత ఫేమ్ వచ్చిందో అంతకంత డ్యామేజ్ చేస్తా, నీ ఎమ్మెల్సీ కూడా పోతుంది పో. అలా బెదిరించాడు, నీకు ఇంకా సినిమాలు రాకుండా చేస్తా, నిన్ను ఎవడు పిలవకుండా చేస్తా అని అంటే తీసుకెళ్ళి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు. వాడిని పట్టుకెళ్ళారులే, తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రమాదం ఏంటంటే, ఇలాంటి వాళ్ళతో పగలు పెట్టుకుంటే మనకు చాలా ప్రమాదం. ఎందుకు చెప్పనా, ఈ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ముడి సరుకుని ఇక్కడే దాస్తారనేం లేదు, అవును ఎక్కడైనా రకరకాలుగా దాచుకుంటారు. కానీ యాక్చువల్ గా మనం ఈ వెర్షన్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ నుంచి ఏదో చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఎలాగా డబ్బులు రాకపోయినా ఇప్పుడు ఏదో కాస్త వస్తాయేమో అని ఆశపడడంలో తప్పు కూడా లేదు. అడుగు పద్ధతిగా, అడిగే విషయంలో మేడం 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 మీరు ఎమ్మెల్సీ అయ్యారు కదా, ఈ మధ్య సినిమాలు కూడా బాగా యాక్టివ్ అయ్యారు కదా, రియాలిటీ షోలో వస్తున్నారు, రోజు కనిపిస్తున్నారు, మీకు సంబంధించిన సరుకు అంతా నేను అదే పనిగా రాత్రి పగలని లేకుండా విపరీతం కష్టపడి నీ కోసం వేసేస్తా ఉంటా, కొంచెం చూడండి అంటే అయిపోతుంది. అయినా సరే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అనుకో, ఇచ్చినప్పుడే మనం నేను ఇంతవరకు హెల్ప్ చేశాను కదండి మరి ఏంటి అని అన్నా ఇస్తారు. అండ్ విజయశాంతి గారు కూడా అలాంటి ఆవిడ కాదు, ఇబ్బంది ఎవరెవరే ఇన్ని రోజుల వరకు నాకేదో చేసావు కదా సర్వీస్, సరే ఇది ఉంచు అని కూడా ఇస్తుంది. నీకు అంటే మర్యాదకు తగ్గట్టుగా ఎంతో కొంత ఇస్తుంది, కానీ నువ్వెంత ఆశపడుతున్నావు ఆవిడకి తెలియదు కదా. అవును, అయినా మనం డిమాండ్ చేయొద్దు కదా, తప్పది. కానీ ఇదొకటి గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే మీది మేము హ్యాండ్లింగ్ చేస్తాం, మాకేంటి మీకు ఫ్రీ, కెమెరాలు మేమే పంపుతాం, అన్నీ మేమే ఇచ్చేస్తాం, జస్ట్ పర్సెంట్ షేర్ అంతే, మీకు ఇంత ఇస్తాం అని చెప్తారు, నీకే ఎక్కువ పర్సెంట్ ఇస్తారు, వాళ్ళు తక్కువ షేరే తీసుకుంటారు. విజయశాంతి ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి, ఎందుకంటే మనం తర్వాత హ్యాండిల్ మార్చాలనుకున్నప్పుడు ఇబ్బంది పెడతారు, డిమాండ్ ఎక్కువ చేస్తారు. సో ఇట్లాంటివి ఉంటాయి. సాధారణంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉండింది. అంత నష్టం ఉంది. ఆన్లైన్ హ్యాండ్లింగ్స్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ సమ్ టైమ్స్ తప్పని పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. తప్పని పరిస్థితుల్లో చూసినప్పుడు కూడా అయినా సరే వద్దు. ఒక ఇన్సిడెంట్ తెలియక ముందంటే ఇచ్చుకున్నాం, తెలిసిన తర్వాత ఎందుకు ఇస్తే ఇబ్బందిగా. ఎప్పుడైనా ఎవరు ఎలా మారుతారో తెలియదు కదా, ఎంత సొంత మనుషులైనా. రేపు రోజు వాడు ఉద్యోగం అనేసి ఇంకో దగ్గర పోయి ఉండొచ్చు, లేక ఇంకేదైనా అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మన హ్యాండ్ ఒకటి దగ్గర ఉందంటే సేఫ్ లో ఇచ్చేటప్పుడే ఒకరిని సెలెక్ట్ చేసుకో, వాడి దగ్గరే పెట్టు, ఇంకా వాడినే కంటిన్యూ చేయి, అంతే. ఇంకా వాడు ఎప్పుడన్నా మానేయాలనుకున్నాడు అనుకో, ఒరే నువ్వు హ్యాండిల్స్ అని జాగ్రత్త, ఇక్కడ నుంచి ఈ ఎంప్లాయీ ఉంటాడు, వెళ్ళు. ఇన్ హౌస్ లోనే ఉండాలి ఎప్పుడైనా సరే, అవుట్కి ఎప్పుడు ఇవ్వద్దు, ప్రైవేట్ కంపెనీస్కి ఇవ్వద్దు, అసలుకే ఇవ్వకూడదు. ఇప్పుడు నీ సొంత బిజినెస్ అనుకో, నీ సొంత ఛానల్ ఏదన్నా ఉందనుకో, నువ్వు ఎవరైనా ఒక ఎంప్లాయీని పెట్టుకున్నావు అనుకో, వాడికి నీ హ్యాండ్లింగ్ అనేది ధైర్యంగా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే వాడు నీ ఇంట్లో ఉంటాడు, నీ అకామిడేషన్ ఉంటాడు, నీకు అన్ని చేసి పెడతాడు నీతో పాటు. బయట నుంచి పర్సెంట్ బేసిస్ లో వాళ్ళు వీళ్ళు ఎవరు వచ్చినా సరే ఎప్పుడైనా ఇబ్బంది. చూద్దాం అంటే ఇప్పుడు కాదు, ఛానల్ బాగా పోయినప్పుడు ఆ టైంలో నాది నాకు ఇచ్చాయంటే లేనో నాకు ఇంత ఇస్తే కానీ ఇట్లా ఇవ్వం, మా దగ్గర మా రూల్స్ వేరు రెగ్యులేషన్స్ వేరు అంటే కష్టమే కదా. థ్యాంక్ యూ సో మచ్.